2025 బెస్ట్ అండర్ రేటెడ్ మూవీస్. ఈ కార్డ్స్ మీరు చూసారా? ఎక్కడ చూసి ఉండరు, బికాస్ నేనే తయారు చేశాను ఈ కార్డ్స్. సో నాకు చాలా మూవీస్ నచ్చాయి, బట్ అండర్ పర్ఫామ్ చేసాయి. కొన్ని మంచి ఎంకరేజ్మెంట్ లేక థియేటర్లో ఆడలేదు, కొన్ని ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయ్యాయి. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మూవీ, ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. ఫస్ట్ మూవీ జిగ్రీస్, అండర్ రేటెడ్. నా ఫస్ట్ ర్యాంక్ గోస్ టు జిగ్రీస్. ఈ సినిమా చాలా అండర్ రేటెడ్ అండి. అసలు ఈ నగరానికి ఏమైంది కన్నా నాకు ఇదే గుడ్ మూవీ అనిపించింది. నాకు కొంచెం ప్రాక్టికల్గా అనిపించింది. ఫ్రెండ్స్ ఉంటే ఇంత చిల్లరగా ఉంటారేమో, ఇది కొంచెం గ్రౌండ్ రియాలిటీ సినిమా అని అనిపించింది. అండ్ చాలా సరదాగా ఉంటుంది. ఒక నలుగురు ఫ్రెండ్స్తో కలిపి మీరు చూద్దాం అనుకుంటే ఈ మూవీ ఆల్రెడీ ఓటీటీలో ఉంది. నేను లింక్ కూడా ఇస్తాను ఆబ్వియస్గా. అండ్ స్పెషల్ మెన్షన్ టు కృష్ణ బురుగుల. నేను యాక్చువల్లీ అబ్బాయి పేరు మెన్షన్ చేసుకున్నా. క్రేజీ ఉంటుంది ఈ అబ్బాయి యాక్టింగ్. అండ్ స్టోరీ లైన్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇలాంటి మూవీ చూసుండ్రని అనుకుంటున్నాను. నలుగురు ఫ్రెండ్స్, ఒక అబ్బాయికి బాగోక, సో ఆ అబ్బాయి లాస్ట్ విష్ కాబట్టి గోవాకి వెళ్దాం అనుకుంటారు. ఈ లాస్ట్ విష్ని క్రేజీ చేయడానికి పర్సులు, ఫోన్లు కావాలని పారేసి గోవాకి ఎలాగ క్రేజీకి వెళ్తారన్న సినిమా. క్రేజీ ఉంటుంది సినిమా, మీరు చూడండి. నా టాప్ 1 బాగా అండర్ రేటెడ్ భయ్య. ఈ సినిమా వుడ్ హ్యావ్ ప్లేడ్ వెల్ అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అప్రిషియేటెడ్ వెల్. నా మెయిన్ పాయింట్ కూడా ఏ మూవీస్ అయితే మంచి అప్రిషియేషన్ యాక్చువల్గా మిస్ అయ్యాయో అలాంటి కేటగిరీ ఆఫ్ మూవీస్, అండ్ ఎఫర్ట్స్కి తగ్గట్టు అప్రిషియేషన్ వచ్చి ఉండాలి ఇలాంటి కొన్ని సినిమాలు. అండ్ మై ర్యాంక్ 2 ఈస్ దండోరా. ఆబ్వియస్లీ బై ఈ సినిమా ఒక రాంగ్ మూమెంట్లోనో ఎందులోనో కొట్టుకొని వెళ్ళిపోయింది. బట్ ఐ డోంట్ నో వై టూ మెనీ సెలబ్రిటీస్ యాక్చువల్గా అదే టైంలో ఈ శివాజీ గారిని వేసుకున్నారు. బట్ దిస్ మూవీ ఈజ్ 2025 బెస్ట్ అండర్ రేటెడ్, బెస్ట్ మూవీ ఇన్ రైటింగ్. ఈ మూవీ ఎవరైనా ఇప్పుడు దాకా ఎవరైనా ఆల్రెడీ చూసేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలాగ అనిపించిందో ఎక్స్పీరియన్స్. మీకు చిల్లింగ్ ఓపెనింగ్ సీన్, చిల్లింగ్ క్లైమాక్స్ సీన్తో ఉంటుంది. అండ్ ఎస్పెషలీ నందు, రవికృష్ణ అండ్ శివాజీ గారి యాక్టింగ్ అయితే సూపర్. ఊరికనే ఏ క్యారెక్టర్ ఉండదు, ఊరికనే ఒక డైలాగ్ రాదు. బ్యూటిఫుల్ మూవీ. ఆల్రెడీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది అసలు యాక్చువల్గా నా దృష్టిలో నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా. బలగం కన్నా గొప్ప సినిమా ఈ సినిమా దండోరా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ప్రేమంటే. ఈ సినిమా జస్ట్ బికాస్ జనాలు బాగా ఓటీటీకి, చిన్న కామెడీ సినిమా అంటే ఓటీటీకి అలవాటు అయిపోవడం వల్ల ఈ సినిమా ఆడలేదేమో అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్ కామెడీ, కొంచెం ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ చాలా రోజులైంది ఒక హీరోయిన్కి ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉండి, ఒక ప్రాపర్ స్టోరీ ఆ అమ్మాయి చుట్టూ కూడా ఉండడం. అండ్ హీరోకి ఒక అలవాటు ఉంటుంది. సో ఆ అలవాటుని డబ్బులు సంపాదించడం కోసం అండ్ ఆ ఫ్యామిలీ రిచ్గా గడపడం కోసం దాన్ని ఎలా కంటిన్యూ చేసి, ఆ అమ్మాయికి ఒక కామెడీ అలవాటు ప్రతి ఇంటి దగ్గర ఒక చేసే అలవాటు ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్, బట్ దిస్ ఈస్ వన్ అండర్ రేటెడ్ మూవీ. అంటే హిట్ అయిపోవాలి, బ్లాక్ బస్టర్ అయిపోవాలని కాదు, వీళ్ళు చేసిన ఎఫర్ట్స్కి ఆబ్వియస్లీ ఇట్ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ సమ్ గుడ్ అప్రిషియేషన్ బై గుడ్ మూవీ ఇది కూడా. సో నెక్స్ట్ మూవీ, ఇది కూడా కామెడీ జోనర్. ఆబ్వియస్లీ ప్రతి మూవీకి నేను లింక్ ఇస్తాను. ఇప్పుడు వరకు చూస్తున్నారంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ మూవీ ఈ మూవీ. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దిస్ మూవీ బికాస్ ఈ సినిమాకి థియేటర్లో ఉన్నప్పుడు అప్రిషియేషన్ కన్నా బయటకు వచ్చేసిన తర్వాత అప్రిషియేషన్ వచ్చింది, విచ్ నో వన్ వాంట్స్ టు హ్యావ్. ఐ నో ఇప్పుడు దండోరా కూడా ఎన్టీఆర్ గారు వేశారు, ఐ రెస్పెక్ట్ దట్. బట్ మూవీస్ థియేటర్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్కి హ్యాపీ చేస్తేనే ఆయన 10 మందికి మళ్ళీ 10 సినిమాలు చేస్తారు. 10 మంది క్రియేటర్స్ వస్తారు, మంచి క్రియేటర్స్ వస్తారు, మంచి అందరికీ స్కోప్ ఆఫ్ వర్క్ దొరుకుతుంది. సో ఈ మూవీ కూడా వెరీ గుడ్ మూవీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక స్టోరీ. ఒక 1 లైన్ చెప్తాను. ఒక ఫోటోగ్రఫర్ మంచిగా ఒకడిని బాగా డబ్బులు దుబ్బేసి బాగా చేసి షూట్ చేస్తాడు. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు అవసరం లేకపోయినా సరే. ఆ తర్వాత
ఆ మెమొరీ కార్డ్ పారిపోతుంది. సో ఆ మెమొరీ కార్డ్ అచీవ్ చేయలేరు, ఫైండ్ అవుట్ చేయలేరు. సో పెళ్ళిని చెడగొట్టేద్దాం అనుకుంటారు. సో అప్పుడు జనరేట్ అయ్యే కామెడీని సినిమా. లాస్ట్లో కార్డ్ ఒక బాలే చూపించారు. కార్డ్ ఫైండ్ అవుట్ అవ్వదు, బట్ మనకి చూపిస్తారు స్క్రీన్లో. ట్రెమెండస్ కామెడీ సినిమా, సరదాగా ఉండే సినిమా. ట్రెమెండస్ కామెడీ కాదు, సరదాగా ఉండే సినిమా. ఇది నా ర్యాంక్ 4. యాక్చువల్లీ స్పెషల్ మెన్షన్, యాక్చువల్లీ ఐ మిస్డ్ వన్ థింగ్. ఈ సినిమా ఆడకపోవడానికి కారణం నాకు ఒకే ఒక రీజన్ అనిపించింది, బ్యాడ్ మార్కెటింగ్ ఆర్ లెస్ మార్కెటింగ్. అందువల్ల ఈ సినిమా ఆడలేదేమనిపిస్తుంది. గుడ్ మూవీ, మై అండర్ రేటెడ్ 4th ర్యాంక్లో ఉన్న సినిమా ఇది. నెక్స్ట్, ఈ సినిమా చాలామంది చూసున్నారో లేదో నాకు ఇప్పటికీ తెలీదు, 8 వసంతాలు. బ్యూటిఫుల్ మూవీ బ్రో. మీకు అందాల రాక్షసి అలాంటి ఒక సాఫ్ట్, ఒక ప్రతి ఫ్రేము ఒక బ్యూటిఫుల్గా కనిపించే సినిమాల్లో ఇది కూడా ఒక ఇంటెలిజెంట్ సినిమా తీస్తే, ఒక క్రాఫ్ట్స్లో బాగా ఆరితేరిపోయినోడు, బుక్స్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ నేర్చుకున్న అబ్బాయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో, దిస్ మూవీ ఈజ్ లైక్ దాట్. అండ్ యాక్చువల్లీ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, అందుకే కింద చూస్తున్నాను. ఈ మూవీలో కూడా హీరోయిన్ చుట్టూ రాసుకున్నారు. అండ్ చాలా తక్కువ సినిమాలు వస్తుంటాయి మన తెలుగులో హీరోయిన్ చుట్టూ రాసుకున్న సినిమాలు. క్యారెక్టర్ ఆర్క్స్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంటే ఆబ్వియస్లీ టైటిల్లో ఏమునుందో స్టోరీలో కూడా ఆ పాయింట్ ఉంటుంది. గుడ్ మూవీ. మీరు ఈ మూవీ మిస్ అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్. దీనికి రావాల్సిన అప్రిషియేషన్ రాలేదు ఆబ్వియస్లీ. నాతో ఎంతమంది ఏకీపిస్తారో తెలియదు కానీ నెక్స్ట్ మూవీ ఈస్ దిస్ రాజు వెడ్స్ రాంబాయ్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ బీ సేయింగ్ ఈ సినిమాకి వచ్చింది అప్రిషియేషన్ వచ్చిందని అంటారు, కానీ నో, ఈ సినిమాకి ఇంకా బెటర్ అప్రిషియేషన్ రావాల్సింది. ఇంకా బాగా హానెస్ట్గా తీశారు, హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్. డైరెక్టర్ ఏం నమ్మాడో అది ప్రాపర్గా రిప్రజెంట్ చేశాడు. ఒక స్టోరీ లైన్ ఒకటి అనుకున్నాడు, అది హానెస్ట్గా రిప్రజెంట్ చేశాడు. నా దృష్టిలో ఈ సినిమా మేకింగ్లో కంప్లైంట్స్ లేవు. ఒక చిల్లింగ్ క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ మీరు విన్నారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా మిస్ అయిపోతే, అడల్ట్ మూవీయే కానీ, చిన్నది అడల్ట్ మూవీ కానీ అందరూ చూడొచ్చు ఈ సినిమాని. ఐ డోంట్ రిమెంబర్ ఒక చండాలమైన సీన్ అయితే లేదు. క్లైమాక్స్లో ఒక పాయింట్ ఉంటుంది, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్. మీరు ఇప్పటికీ మిస్ అయితే వెరీ గుడ్ మూవీ, ట్రై చేయండి. ఇది నా 6th. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ యాక్టింగ్ అవసరం ఉంటుంది. ఆవిడ డైలాగ్ డెలివరీ కుమ్మేశారు. ఆవిడని నాకు తెలిసి నేను షార్ట్ ఫిల్మ్స్లో చూశాను. షార్ట్ ఫిల్మ్స్ యాక్టర్ అని అనుకుంటున్నాను. చాలా బాగా చేశారు. సో నా నెక్స్ట్ మూవీస్ చాలామందిలో గెస్ట్ చేయకపోవచ్చు, ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చేసాయి. నా దృష్టిలో ఈ సినిమా ఒక అండర్ రేటెడ్ మూవీ అని ఎందుకు అంటున్నానంటే, ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒక చదువుకోవడానికే జాయిన్ అయిన డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకోవడానికే జాయిన్ అయిన అమ్మాయిలు అనుకోకుండా రిలేషన్షిప్స్లో పడతారు. అది మనం ఏం చేయలేం. రిలేషన్షిప్స్లోకి వెళ్తే ఆ రిలేషన్షిప్ ఒకవేళ తేడా అనిపించి బయటకు వద్దామని అనుకుంటే వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ అవుతారు అనేది చాలా రియలిస్టిక్గా తీశారు. డైరెక్టర్ మెచ్చుకోవాలి. డైరెక్టర్ కన్నా మెయిన్ రష్మిక గారిని మెచ్చుకోవాలి. టాప్ హీరోయిన్. ఇలాంటి స్టోరీ మనందరికి చెప్దాం అనుకుని చేశారు. ఇట్ రియల్లీ నీడ్స్ మోర్ అటెన్షన్ అండ్ మోర్ అప్రిషియేషన్ ఫర్ దిస్ పీపుల్ హూ హ్యావ్ డన్ దిస్ మూవీ. సో వీళ్ళకి రాలేదని అనిపించింది, అంత అప్రిషియేషన్ రాలేదని ఏమో అనిపించింది. సో దిస్ ఈజ్ మై 7th. సో ఆబ్వియస్లీ ఈ లింక్స్ అన్ని నేను ఇస్తాను. నెక్స్ట్ ఈజ్ శుభం. కామెడీ, నో కామెడీ బ్రో, నో కామెడీ. ఈ సినిమా కామెడీ సినిమా బట్
ఈ సినిమాలో ఒక చాలా సూపర్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నారు కామెడీ జనరేట్ చేయడానికి. నాకు అది బాగా నచ్చింది కామెడీ కన్నా. సమ్టైమ్స్ హారర్ సినిమాలోని ప్రతి వాళ్ళు ఒక ఇంటికి వెళ్తారు, ఆ ఇంట్లో దెయ్యం ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తారు కదా. అలాంటి సిల్లీ టాపిక్ మీద ఈ సినిమా వెళ్ళలేదు, బట్ చూస్ చేసుకున్న టాపిక్ సిల్లీగానే ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. నాకు చాలా నచ్చింది ఈ మూవీ. మీరు ఇప్పుడు దాకా ఈ సినిమా చూడకపోతే సమంత గారికి అవన్నీ ఆలోచించదు. సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది, నేను లైన్ చెప్దాం అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ముసలోళ్ళు వైఫ్స్లో దూరి రోజు సీరియల్ చూస్తుంటారు, దాని మీద వచ్చే కామెడీ మీద ఉంటుంది సినిమా. బుర్రపాడులో ఉంటుంది, మీకు మంచి కామెడీ. ఇంట్లో వాళ్ళందరూ చూసే కామెడీ హారర్ మూవీస్లో ఇది ఇది మూవీ. వీళ్ళు చేసిన ఎఫర్ట్స్కి అప్రిషియేషన్ రాలేదు. ఇది కూడా తోపు సినిమా అని చెప్పను, అప్రిషియేషన్ రాలేదు. దిస్ ఈస్ అండర్ ఎయిత్ మూవీ. అండ్ ఈ మూవీ చాలామంది తక్కువ మంది చూసి ఉండొచ్చు, బాపు. ఈ మూవీ యాక్చువల్గా నేను ఓటీటీలోనే చూశాను, ఇది థియేటర్కి వెళ్ళలేదు. ఫ్యామిలీలో ఉన్న మనుషులే ఇంట్లో ఒక మెంబర్ని చంపేద్దామని అనుకుంటే ఎలా ఉంటుంది. కామెడీ జోనర్ సినిమా, సీరియస్ పాయింట్స్ని టచ్ చేస్తూ చేశారు. నాకైతే మైండ్ తుల్లిపోయింది, అంత బాగుంటుంది ఈ సినిమా. మీరు ఇప్పటిదాకా మిస్ అయితే విలేజ్లో ఉంటుంది సినిమా అంతా. బ్రహ్మాజీ గారు ఈ ఫాదర్ రోల్ పేరు మర్చిపోయాను నేను, చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ నాకు తెలిసి చాలామంది మిస్ అయ్యి ఉంటారు. బాపు ఉన్న సినిమా చాలా గుడ్ మూవీ, చూడండి. కామెడీ జానర్ కానీ ఇందులో చాలా ఎమోషనల్ పాయింట్స్ ఉన్నాయి. మై పాయింట్ ఈస్ నా ర్యాంక్ ఇది 9th. ర్యాంక్స్ అని ఎక్కువ పట్టించుకోవద్దు, ఆల్టర్ మీ ఇష్టం, మీకు కూడా అనిపించవచ్చు అటు ఇటుగానా. అండ్ మీకు కొన్ని మూవీస్ నేను చెప్పిన లిస్ట్లో మీకు అసలు నచ్చకుండా ఉండొచ్చు, లేకపోతే సూపర్ హిట్ ఏం బ్రో ఇది హిట్ సినిమా, దీనికోసం అండర్ రేటెడ్ అని మాట్లాడుతున్నామని అనొచ్చు. బట్ నా దృష్టిలో నేను చెప్పాను కదా, అండర్ రేటెడ్ డజన్ మీన్ దట్ హిట్ ఆర్ ఫ్లాప్ కాదు, దానికి రావాల్సిన అప్రిషియేషన్. హిట్ సమ్టైమ్స్ ఈ మధ్య వారం రోజులు ఆడుతున్నాయి బ్రో, వారం రోజులు సినిమా ఆడేసి వెళ్ళిపోతే కమర్షియల్లీ హిట్ ఈస్ నాట్ ఈక్వల్ టు గ్రేట్ అప్రిషియేషన్. ఇప్పటికే కేర్ ఆఫ్ కంచరపాలెం కోసం మాట్లాడుకుంటున్నాం అంటే ఇట్స్ గ్రేట్ స్టోరీ టెల్లింగ్ అని నేను అంటాను. దండోరా ఇన్ దిస్ లాస్ట్ ఇయర్ 2025లో ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ మూవీ అండ్ ఇట్ హ్యాస్ సచ్ టైప్ ఆఫ్ క్లైమాక్స్, చిల్ అయిపోతారు. ఓకే, నా నెక్స్ట్ మూవీ ఈజ్ రామం రాఘవం. ఈ మూవీ తక్కువ మంది చూసుంటారు బికాస్ ఆఫ్ స్ట్రీమింగ్ ఈటీవీలో స్ట్రీమ్ అవుతున్నట్టుంది. నేను ఆబ్వియస్లీ కొంచెం రీసెర్చ్ చేసి మళ్ళీ మీకు లింక్స్ అవి డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ సినిమా థియేటర్లో చూశాను, తోపు సినిమా. అసలు ఎందుకు ధనరాజ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవడానికి అని నేను భయపడి ట్రైలర్ చూశాను, నాకు నచ్చింది, అందుకు నేను థియేటర్కి వెళ్ళాను. సినిమా చాలా బాగుంటుంది. సడన్గా నేను కోర్ పాయింట్ చెప్పదలుచుకోవట్లేదు, ఫాదర్కి సన్కి ఒక రియాలిటీ ప్లస్ ఫిక్షస్ ఫైట్ అవుతుంటుంది. దాని మీద లాస్ట్లో ఎవరు విన్ అవుతారు, ఎవరు ఓడిపోతారు అన్న పాయింట్ మీద అనుకోండి, సినిమా చూడండి. పనికిరాని కొడుకు అని అనుకోండి, ధనరాజ్ క్యారెక్టర్, వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్ చెత్త కొట్టేశారు. స్టోరీ కూడా బాగుంటుంది, మీరు ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, సీన్స్ బాగా రాసుకున్నారు, గుడ్ మూవీ. ఇది నా 10th. ఇంకో 10 ఉన్నాయి, కంగారు పడద్దు. గుడ్. ఇవన్నీ 2025లో మీరు కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. సో అండ్ మీ సూపర్ హిట్లు కూడా ఉండొచ్చు ఇందులో. ఇంకా ఇవి కార్డ్స్ ఉన్నాయి. ఇదేంటి, మీరు ట్రై చేయండి. ఈ మూవీస్లో కొన్ని మూవీస్ అయినా కవర్ చేయడానికి, గుడ్ మూవీస్. యాక్చువల్లీ ఆల్ దీస్ మూవీస్ నీడ్ యువర్ అప్రిషియేషన్. అండ్ నా నెక్స్ట్ మూవీస్ బ్యూటీ. తోప్ భయ్యా ఈ సినిమా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. యాక్చువల్గా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీని ఎందుకు నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోవద్దు. నిబ్బా ఇంట్లో ఒక పేరెంట్ ఉండొచ్చు, నిబ్బి ఇంట్లో ఒక పేరెంట్ అయి ఉండొచ్చు. వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ కూతురు అలా చేసి వాళ్ళ కూతురు జంప్ అయిపోతే ఒకడితో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతారు. ఆ అమ్మాయో అబ్బాయో ఒకటి చెత్తనా కొడుకు అంటే
ఎలాంటి ట్రాప్స్లోకి వీళ్ళు వెళ్ళి ఎలాగ ఎందులోకి వెళ్తారు అన్న దాంట్ని బ్యూటిఫుల్గా చూపించారు. వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. నిబ్బా నిబ్బి అని అంటే ఇంకా అంతలాగా నిబ్బి అమ్మాయి చూస్తే నువ్వు 10th క్లాస్ అమ్మాయో 8th క్లాస్ అమ్మాయో అన్నట్టు ఉంటుంది. అసలు ఈ మూవీ కోసం ఎక్కువ రివీల్ చేయను. గర్ల్ పేరెంట్స్ అయితే సినిమా చూడండి, కొంచెం క్లైమాక్స్ చాలా బర్స్ట్ అవ్వచ్చు. యా, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. దీనికి రావాల్సిన అప్రిషియేషన్ రాలేదు. నరేష్ గారు ఉంటారు, నరేష్ గారు ఫాదర్ రోల్ చేశారు అమ్మాయికి, చాలా బాగా చేశారు. సో మై 12th ఈజ్ చౌర్యపాఠం. సారీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ రాంగ్. ఈ సినిమా అప్పట్లో 4 హీరోలు 3 హీరోలు కలిపి దొంగతనాలు చేయడం, లైక్ సమంతక మనీ అలాంటి కేటగిరీ ఆఫ్ మూవీనే. మనీ హైస్ట్, ఒక బ్యాంక్లో దొంగతనం ఒక బ్యాంక్ని దొంగతనం చేద్దాం అనుకుంటారు. మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు పాస్ చేసుకొని దీనికి ఎలా సొరంగం తవ్వుతారు, అలాంటి కాన్సెప్ట్ మూవీ. గుడ్ మూవీ. మీరు ఒక 4 ఇంట్లో కూర్చొని సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమా కానీ మీరు మిస్ అయితే ట్రై చేయండి. గుడ్ మూవీనే. హీరో వీళ్ళందరూ మనం పట్టించుకోవద్దు. మీ కంటెంట్ ఇంపార్టెంటా, సరదాగా మూవీ చూద్దాం అనుకుంటున్నారా, అయితే ఈ సినిమా చూడండి. నా సజెషన్లో ఉన్నది ఈ సినిమా. ఇది ర్యాంక్ నెంబర్ 12. కామెడీ జానర్ సినిమా. ఆబ్వియస్లీ జస్ట్ అడ్వెంచర్ ఏదో అది కాదు, కామెడీ సినిమా అనేది. నెక్స్ట్ ఈ సినిమా అస్సలు మీరు గెస్ట్ చేసి ఉంటారు, 13 ఈ సత్య. ఈ సినిమా డైరెక్టర్ ఒక అమ్మాయి. ఒక ప్రొపగాండా మూవీ కాదు, అంటే ఒక పార్టీకి సపోర్ట్గా తీసిన సినిమా అయితే కాదు. ఆ టైంలో ఒక్కొక్కరు ఏం చేసి ఉండొచ్చు, ఏం చేశారు, కొన్ని ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసి తీసిన సినిమానే. అలాగని రఫ్గా ఏదో పెట్టేలేదు. మీకు తెలుసు ఈ పర్సన్ ఎవరిని మన రియల్ లైఫ్లో ఎవరో. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్. సో ఒక మర్డర్ ఎలాగ అయ్యి ఉంటుంది, ఈ మల్టిపుల్ పీపుల్ యాంగిల్స్లో ఉంటుంది సినిమా. వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్. అంటే ఆవిడ ఏదో క్లైమాక్స్ ఉండదు ఈ సినిమాకి, అంటే లైక్ దే వోంట్ రివీల్ హూ యాక్చువల్లీ హ్యావ్ డన్ ఇట్. మీకు వదిలేస్తారు అది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది చాలా బాగా చూపించారు. యూ షుడ్ ట్రై దిస్ మూవీ. యాక్చువల్గా మీరు మూవీ మేకింగ్లో కానీ మీరు ఏమైనా నేర్చుకుందాం అనుకుంటున్నప్పుడు ఈ మూవీ అండ్ 8 వసంతాలు ఒక గుడ్ ఎగ్జాంపుల్స్ నా దృష్టిలో. డిఫరెంట్ జానర్స్ కానీ యూ షుడ్ వాచ్ దిస్. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి నేను సజెస్ట్ చేయను, రెస్ట్ యూ కెన్ వాచ్ దిస్ మూవీ. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈజ్ అనగనగా. గుడ్ మూవీ కదా, చాలామంది చూసుంటారు, చాలామంది చూసి ఉండరు కూడా. సుమంత్ గారు ఒక ఫ్యామిలీ మూవీ అండ్ అనగనగా అనే టైటిల్, ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ వండర్స్. యా, బట్ రాలే. అందరూ ట్విట్టర్లో వేశారు ఏదో అంతే తప్ప చాలామందికి, టీవీలో ఉన్న వాళ్ళకి, థియేటర్స్లో చూస్తున్న వాళ్ళకి, ఇది ఆబ్వియస్లీ ఇది ఓటీటీ రిలీజ్ అయింది నాకు తెలిసి ఈటీవీ విన్లో చాలామందికి ఈ సినిమా వెళ్ళలేదు. అండ్ దిస్ మూవీ నా దృష్టిలో 2026కి అవుట్ ఆఫ్ ద, అంటే లైక్ ఆ టాపిక్ ఏదైతే మాట్లాడుతున్నారో అది నాకు కొంచెం ఇంప్రాక్టికల్గా అనిపించింది. ఐ మీన్ హీ స్పీక్స్ యాక్చువల్లీ అబౌట్ ప్రాక్టికల్ లెర్నింగ్ దాన్ మగ్గప్స్ అలాంటివి. కానీ ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఉన్నారు కాబట్టి, అంటే కథలు బేస్డ్ లెర్నింగ్ అలాగా ఉంటుంది. వెరీ గుడ్ మూవీ. అండ్ యాక్టర్ సుమంత్ గారి స్ట్రెంగ్త్ కూడా అది. ఎగ్జిక్యూషన్ చూడండి, ఒకసారి ట్రై చేయండి. సినిమా చిన్న సినిమానే, సరదాగా హ్యాపీగా ఉంటుంది సినిమా. హ్యాపీ సినిమా యాక్చువల్గా. ఈయన మాస్టర్ కింద చేస్తారు, ఈ వైఫ్ కూడా లైక్ ఇద్దరు స్కూల్లో ఉంటారు. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ నేను రివీల్ చేశాకన్నా. దిస్ మూవీ ఈస్ యాక్చువల్లీ 14th అండర్రేటెడ్ మూవీ ఆఫ్ 2025. నెక్స్ట్ యాక్చువల్లీ ఈజ్ అర్జున్ చక్రవర్తి.
ఈ సినిమా ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఆంధ్రాలో కొంచెం ప్రమోట్ చేశారు థియేటర్స్లో. ఐ డోంట్ నో ఇదేంటి ఈయన కష్టపడి ఆడించడానికి ట్రై చేశారా ఏమో నాకు తెలియదు, కానీ ఒక మంచి కబడ్డీ ప్లేయర్ బయోపిక్ సినిమా. ఆయన ఎఫర్ట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అండ్ ఒకసారి విన్ అయిన తర్వాత కూడా ఒక ప్లేయర్, నాన్ క్రికెట్ ప్లేయర్, ఫ్రాంక్గా చెప్పాలంటే నాన్ క్రికెట్ ప్లేయర్కి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అన్నది నాకు తెలిసి సినిమా బయోపిక్కే, యాక్చువల్ బయోపిక్కే, కానీ నాకు తెలిసి మల్టిపుల్ పీపుల్స్ని తీసుకొని చేశారేమో అని కూడా అనిపించింది. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ బయోపిక్ మీరు అసలు కంపల్సరీ ట్రై చేయాలి. ఓవర్ కమర్షియల్గా ఉండదు ఈ సినిమా. అంటే కంపల్సరీ అది విన్ అవ్వాలి, కంపల్సరీ ఇక్కడ కొడతాడు, నో. ఈ మూవీ అయితే అలా ఉండదు. ఒక గుడ్ డీసెంట్ బయోపిక్కే. గివ్ ఇట్ ఎ ట్రై. బయోపిక్ ఆఫ్ కబడ్డీ ప్లేయర్ అర్జున్ చక్రవర్తి. నెక్స్ట్ మూవీ ఈజ్, నన్ను కొట్టేయకండి, కన్నప్ప. యా, ఈ మూవీ నేను థియేటర్లోనే చూశాను. ఆబ్వియస్లీ నేను ఒక్కటి రెండు ఇప్పుడు చెప్పిన సినిమాల్లో ఒక్కటి రెండు తప్ప, అంటే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు తప్ప మిగతావన్నీ నేను థియేటర్లో చూశాను. కన్నప్ప ఈజ్ అ గుడ్ మూవీ. యాక్చువల్లీ ఈ సినిమా కోసం మాట్లాడే చాలామంది చూడలేని వాళ్ళే. ఐ అగ్రీ దట్ 1 or 2 రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, అండ్ నాకు బేసికలీ కిడ్స్ సీన్స్ నాకు నచ్చలేదు ఈ సినిమాలో. బట్ సినిమా స్టార్టింగ్ అలా స్టార్ట్ అయ్యి మిడ్ ఎలాగా తీసుకుని వెళ్ళారు, ఎండ్ ఎలా తీసుకుని వెళ్ళారు, ఎస్పెషలీ క్లైమాక్స్ సీక్వెన్స్, విఎఫ్ఎక్స్ షాట్ 100% కన్విన్సింగ్గా తీశారు ఈ సినిమా. అండ్ ప్రతి వాడు ఎమోషనల్ అయిపోతారు ఆ సీక్వెన్స్కి. అలాంటి ఒక సినిమాని ఎందుకు జనాలు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు అని ఐ రియలీ డోంట్ బిలీవ్ ఇట్. మీరు ఇప్పటికీ మంచు విష్ణు సినిమా ఎందుకు చూడాలి, అలాంటి పర్స్పెక్టివ్లో మీరు కానీ ఉంటే ఈ సినిమాని చూడండి ఫస్ట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. మేబీ ఆ స్టార్టింగ్ సీక్వెన్సెస్ మీకు అనిపిస్తే కొంచెం తిప్పుకొని చూడండి, ఎందుకంటే ఆల్రెడీ ఓటీటీలో ఉంది కాబట్టి. వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన దానికి అండ్ మోహన్ బాబు గారి యాక్టింగ్కి, క్లైమాక్స్లో మంచు విష్ణు గారు చేసిన పర్ఫార్మెన్స్ అద్దరిపోద్ది క్లైమాక్స్లో. ఆ సీక్వెన్స్కి నాకు ప్రభాస్ కన్నా, ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమాలో ప్రభాస్ గారి యాక్టింగ్ కన్నా మంచు విష్ణు గారి క్లైమాక్స్లో చేసిన యాక్టింగ్ అద్దరిపోయింది. మీరు ట్రై చేయండి ఈ సినిమా కన్నప్ప. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ, డీసెంట్. వాళ్ళ ఎఫర్ట్స్కి చెడ్డ పేరు రాకుండా పర్లేదు, కానీ కొంచెం అసలు అప్రిషియేట్ చేయండి బ్రో ఈ సినిమాని. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు చాలా. నెక్స్ట్ మూవీ ఈజ్ మై 17th మూవీ ఈజ్ 23. ఈ సినిమా కోసం నేను ఎక్కువ పాయింట్స్ చెప్పదలుచుకోవట్లేదు. ఒక ఇన్సిడెంట్ అవుతుంది, బస్ ఇన్సిడెంట్. ఆ బస్ ఇన్సిడెంట్కి ఒక మెయిల్ లీడ్ లింక్ అయిపోయి ఉంటారు. వీళ్ళు ఎలా లింక్ అయిపోయి ఉంటారో అని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించే ఒక బేసికలీ క్రైమ్ థ్రిల్లర్ అనే అనుకోండి. ఈ సినిమా చాలా తక్కువ మంది చూసుంటారు బికాజ్ ఆఫ్ ద టైటిల్ కార్డ్. తక్కువ, ఐ మీన్ న్యూ ఫేసెస్ ఆబ్వియస్లీ. అండ్ ఏమీ నాకు తెలిసి డైరెక్టర్ వీళ్ళెవరు కూడా న్యూ పీపుల్ అనుకుంటాను. బట్ వెరీ గుడ్ మూవీ. మీరు ఇప్పటికీ ఈ మూవీ చూడకపోతే ఈ మూవీ ఒక వీక్ డే నైట్ ట్రై చేయండి సినిమా. మేబీ మీరు బ్యాచిలర్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ అంటే బ్యాడ్గా ఉండదు సినిమా, బట్ యూ షుడ్ ట్రై ఆన్ వీక్ డే నైట్. నా నెక్స్ట్ మూవీ యాక్చువల్లీ నేను చాలా స్పెషల్ మెన్షన్స్ రాశాను, కానీ ఐ యాక్చువల్లీ మిస్డ్ ఇట్ అవుట్. నాకు ఇంకో నెక్స్ట్ మూవీ ఈజ్ మజాకా. నా 18th అండర్ రేటెడ్ మూవీ. ఈ సినిమా తోపు సినిమా కాదు, ఈ సినిమా బాహుబలి కాదు, బట్ ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా లాంటి సినిమా. ప్రాపర్ నారి నారి నడుము మురారి లాంటి సినిమా. ఇఫ్ యూ లైక్డ్ నారి నారి నడుము మురారి, ఈ సినిమా కూడా గుడ్ మూవీనే మీ అందరికీ. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ దిస్ మూవీ టిల్ నౌ, ట్రై చేయండి. చాలా కామెడీ ఉంటుంది. ఫాదర్కి సన్కి ఒకేసారి లవ్ రిలేషన్షిప్స్లో ఉండి వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీ వాళ్ళైతే ఎంత కామెడీ జనరేట్ అవుతుందో అలాంటి మూవీ. నేనైతే పిచ్చగా నవ్వుకున్నాను. చూడండి బ్రో ఈ సినిమా. ఫ్యామిలీ అందరూ కలిపి కూర్చొని పాప్కార్న్
మంచిగా సంక్రాంతికి జంతుకులే వచ్చి ఉంటాయి, పెట్టుకొని సినిమా పెట్టుకోండి. ఓటీటీలో ఉంది, సరదాగా ఉంటుంది, చూసేయండి సినిమా, హ్యాపీగా నవ్వుకుంటారు. సో లాస్ట్ బట్ వన్ ఇది 11. ఈ సినిమా నాకు తెలుసు చాలామంది చూస్తుంటారు, బట్ ఈ సినిమాకి అప్రిషియేషన్ కరెక్ట్గా రాలేదు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నవీన్ చంద్ర గారివి 2-3 సినిమాలు వచ్చాయి, ఆయన అన్ని 2-3 సినిమాలు బాగున్నాయి. ఈ సినిమా ఇంకా కొంచెం బెటర్ మూవీనే. ఈ సినిమాకి ఇంకా ఆయనకి బెటర్ అప్రిషియేషన్ రావాలి, క్లైమాక్స్ సీక్వెన్సెస్ అవన్నీ ఆయన ఒప్పుకున్నందుకు. ఈ సినిమా ఈజ్ మై 19th ప్రిఫరెన్స్ అండ్ 19th అండర్రేటెడ్ మూవీ. లాస్ట్ మూవీ, ఈ సినిమా చిన్న సినిమానే, ఈ సినిమా లిస్ట్లో ఉండకపోవచ్చు, అంటే మీరు అనుకుని ఉండకపోవచ్చు. ఈ సినిమా ఇస్ టుక్ టుక్. ఈ మూవీ నేను ఎందుకు పెట్టానంటే, ఈ మూవీ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు భయ్య. చిన్నపిల్లలు అందులో 1-2 అడల్ట్ సీన్లా కూడా నాకు గుర్తున్న ఒకటి ఉన్నది, ఒక మొబైల్లో చూశాను. బట్ ఈ మూవీలో ఒక టుక్లో ఒక ఆత్మ వచ్చేసి, ఆ ఆత్మని దేవుడిలాగా ఒక విలేజ్ అంతా ప్రార్థిస్తే ఏమవుతుంది, ఆ ఆత్మ వైస్ వర్స అయితే ఏమవుతుంది, అసలు ఆ ఆత్మ ఏం చెప్దాం అనుకున్నదాన్ని బాగా డెలివర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పాయింట్స్ తీసినప్పుడు క్రింజ్ కామెడీ అయిపోతుంది, లేకపోతే సంథింగ్ ఎగ్జిక్యూట్ చేయలేరు చాలామంది, బట్ దే ఎగ్జిక్యూటెడ్ నైస్లీ. యూ షుడ్ ట్రై దిస్ మూవీ ఇఫ్ యు ఆర్ అన్ అడల్ట్. లైక్ అబ్బాయిలు 18+, ఫ్యామిలీ అందరూ 18+ అయితే ఈ సినిమా చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. అండర్ రేటెడ్ లిస్ట్ అయితే ఇది. సో మీకు కూడా ఒక అండర్ రేటెడ్ లిస్ట్ అయి ఏదైనా మూవీ ఉండొచ్చు, అరే ఈ సినిమా బాగా ఆడి ఉండాల్సిందే, లేకపోతే ఇంకా ఈ సినిమాకి బెటర్ కలెక్షన్ రావాల్సింది, లేకపోతే జస్ట్ బికాజ్ జనాలు ఓటీటీ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా పోయింది అని అనుకున్న సినిమాలు ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డాగ్ సౌండ్ని ఏమైనా వస్తే మీకు ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో కానీ మంచి అప్రిషియేషన్ వస్తే డెఫినెట్గా 2025 బెస్ట్ మూవీస్ అండ్ 2025 లాస్ట్ ఇయర్ గట్టిగా నేను తిన్నాను, ఫ్లాప్స్ మూవీ షార్ట్స్ చేసి, బట్ డెఫినెట్గా మళ్ళీ చేస్తాను. సో డూ వాచ్ అండ్ ఎంకరేజ్ our videos. Bye bye. Subscribe to our channel. Love you all.